ఈరోజు నేను ఉత్పత్తి ఫలం గురించి చెప్పబోతున్నాను. ప్రొడక్షన్ ఫంక్షన్. ఆహ్, ప్రొడక్షన్ ఫంక్షన్ definition is the production function is purely technical relation which connects the factor input and outputs. And also it describes the law of production, the transformation of factor input into output at any particular time period. ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి కారకాలకు మరియు తుది ఉత్పత్తికి మధ్య గల సంబంధాన్ని చూపెట్టేది ఇది ఉత్పత్తి ఫలము అనబడుతుంది. అంటే ఉత్పత్తి సూత్రము అని కూడా చెప్పొచ్చు. అసలు ఫస్ట్ ఉత్పత్తి అంటే ఏమిటి? ఉత్పత్తి దేనిని అంటారు? నిరుపయోగంగా ఉన్న వనరులను ఉపయోగంతో కూడిన పనిని కల్పించడము మరియు ప్రయోజనం గల వస్తువులను తయారు చేయడము ఉత్పత్తి అని అంటారు. ఉత్పత్తి యొక్క ప్రాముఖ్యత అర్థశాస్త్రంలో చాలా ఎక్కువగా ఉంది. అసలు అర్థశాస్త్రంలో మనము ముఖ్యంగా చదువుకునేది వినియోగము, ఉత్పత్తి, వినిమయము, పంపిణీ, అభివృద్ధి, ప్రణాళికలు ఇవి ముఖ్యమైన అంశాలు. అయితే ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయేది ఉత్పత్తి విశ్లేషణ, ఉత్పత్తి ఫలము, ఉత్పత్తి అంటే ఏమిటి, ముడి సరుకులకు లేదా ఉత్పత్తి కారకాలకు మరియు తుది ఉత్పత్తికు మధ్య గల సంబంధాన్ని ఒక సమీకరణము ద్వారా తెలిపితే దాన్ని ఉత్పత్తి ఫలము అని అంటారు. అయితే సమీకరణము ద్వారా చెప్పాలంటే మ్యాథమెటికల్లీ a production function can be written as y is the function of L, K, R, S, V, R. y అనేది ఉత్పత్తి పరిమాణము, L అనేది శ్రమ, తర్వాత K అనేది మూలధనము, R అనేది ముడి సరుకులు, S అనేది భూమి, V అనేది తరహాను అనుసరించే ప్రతిఫలాలు మరియు R అనేది స్తోమత సూచిక అని చెప్పొచ్చు. ఫస్ట్ మనము ఉత్పత్తి ఫలము గురించి, ఉత్పత్తి విశ్లేషణ గురించి తెలుసుకునే ముందు మనం ఉత్పత్తి కారకాలు ఎన్ని రకాలు మరియు ఉత్పత్తి కారకాల యొక్క ప్రాముఖ్యత ఏముంది ఉత్పత్తిలో. అసలు ఉత్పత్తి అనేది వస్తువులను తయారు చేయడానికి జరుగుతుంది. వస్తువులు ఎందుకు తయారు చేయాలి అంటే దానికి ప్రయోజనం ఉన్న వస్తువులను తయారు చేయడము. ప్రజలు ఆ వస్తువులను డిమాండ్ చేస్తారు, వినియోగదారులు, కాబట్టి వస్తువులను ఉత్పత్తి చేస్తారు. అంటే ప్రయోజనం గల వస్తువులను తయారు చేయడము అనేది ముఖ్యమైనది. అయితే ఇక్కడ production in economics is not merely confined to affecting physical transformation in matter. It is a creation or addition of value. Value is nothing but it's a utility. Creation of utility, adding the utility. సో ఇక్కడ ఫస్ట్ మనం ఉత్పత్తి కారకాలు ఏమిటి, ముఖ్యమైన ఉత్పత్తి కారకాలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటాము. చాలా ఉంటాయి ఉత్పత్తి కారకాలు, కానీ ముఖ్యమైన వర్గీకరణలో మాత్రం ఉత్పత్తి కారకాలు 4 మనం తీసుకుంటాము. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఫస్ట్ మనము భూమి తీసుకున్నప్పుడు భూమి అనేది ప్రకృతిచే ప్రసాదించబడినది, ఫ్రీ గుడ్. It refers to all gifts of nature. It is fixed in supply and has no cost of production.
ఇది సప్లై దీని యొక్క భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటుంది. తర్వాత ఉత్పత్తి వ్యయము అనేది ఉండదు. మరి మనం భూమికి ధర ఎందుకు చెల్లిస్తాము? అంటే ఏ ఏరియాలో అయితే, ఏ ప్రాంతంలో అయితే భూమి కి డిమాండ్ ఉంటుందో, అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారో ఆ ఏరియా, అది ధర చెల్లిస్తారు. కానీ భూమి మాత్రం స్థిరంగా ఉంటుంది. తర్వాత ప్రకృతిచే ఇవ్వబడినది. దేర్ ఈజ్ నో కాస్ట్. ఓకే. అయితే భూమి అనేది ప్రకృతి వనరులలో వస్తుంది. అయితే ఇక్కడ అర్థశాస్త్రవేత్తల్లో డేవిడ్ రికార్డో మరియు మాల్థస్ వీళ్ళు ఈ భూమిని ఒక ముఖ్యమైన ఉత్పత్తి కారకము, భూమి, శ్రమ ఈ 2 ఉత్పత్తి కారకాలనే మౌలికంగా అంటే బేసిక్‌గా ఉత్పత్తి కారకాలు అని తీసుకున్నారు అర్థశాస్త్రవేత్తలు. ఓకే. ఇక్కడ చరానుపాతాల సూత్రము ఉంది. ఇవన్నీ కూడా భూమికి సంబంధించినవే. భూమి పైన కొన్ని ఉత్పత్తి అంటే స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచేసి ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉపాంతోత్పత్తి ఏ విధంగా మార్పు చెందుతుంది అనేది చెప్పింది. ఇది మనము నెక్స్ట్ తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఇవి భూమి మాత్రము ఒక ముఖ్యమైన ఉత్పత్తి కారకము. తర్వాత శ్రమ. శ్రమ అనేది ఉత్పత్తి ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. తర్వాత శ్రమ అనే ఉత్పత్తి కారకము మెంటల్ వర్క్ ఉంటుంది, ఫిజికల్ వర్క్ 2 కూడా ఉంటాయి. కానీ ఇక్కడ 4 ఉత్పత్తి కారకాలలో శ్రమ అనేది అతడు అంటే భౌతికంగా చేసే పని కోసము మనము వేతనాన్ని చెల్లిస్తాము శ్రామికునికి. Because of the physical effort in the production of goods and services. The remuneration, wage is the remuneration for the physical effort in the production of goods and services. Whereas వ్యవస్థాపకుడు కూడా వ్యక్తే, కానీ బికాస్ ఆఫ్ ద ఎంట్రప్రెన్యూరల్ ఎబిలిటీ ప్రాఫిట్ అనేది వస్తుంది, లాభం అనేది వస్తుంది. అయితే శ్రామికుడు భౌతికంగా పని చేస్తాడు, మాన్యువల్ వర్క్ చేస్తాడు. వ్యవస్థాపకుడు తన వ్యవస్థాపన నైపుణ్యతలను చూపెడుతూ లాభాలని ఎలా ఆర్జించాలి అనేది, అందుకోసమే లాభం అనేది అసాధారణంగా ఉంటుంది. ఎక్కువగా మామూలుగా ఇతర ఉత్పత్తి కారకాల ప్రతిఫలము కంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. అయితే ఈ విధంగా మనము ఈ శ్రమ అనే ఉత్పత్తి కారకానికి వేతనాన్ని చెల్లిస్తారు. శ్రమ అనే ఉత్పత్తి కారకానికి బేరమాడే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అంటే బేరమాడే శక్తి అంటే తన సర్వీసెస్ కోసం ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ ప్రతిఫలం తీసుకోవాలి అని చేయడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మీరు చూడండి, లేబర్ వేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే లేబర్ అడ్డా పైన ఎవరికైనా అవసరం ఉంటే, పని చేయించుకోవాలని అవసరం ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా ఒక దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 500 డిసైడ్ అయినా కూడా అక్కడ ఏం చేస్తారు అంటే 300కి 400కి రండి అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, లేబరర్స్ పని చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు పని చేయకపోతే మరి నెక్స్ట్ డే ఆ పనిని కంప్లీట్ చేసుకుందామా అంటే అలా ఉండదు. ఆ సర్వీసెస్ని తర్వాత నెక్స్ట్ డే ప్రిజర్వ్ చేసి యూజ్ చేయడానికి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ వేతనాల పైన కూడా పని చేయడానికి రెడీగా ఉంటారు. అంటే లేబర్ లీస్ట్ బార్గెనింగ్ పవర్, లేబర్ హ్యాస్ ద లీస్ట్ బార్గెనింగ్ పవర్ అవుట్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఓకే. నెక్స్ట్ మూలధనము. మూలధనము అనేది చాలా ముఖ్యమైన ఉత్పత్తి కారకము ఉత్పత్తి ప్రక్రియలో.
థర్డ్ వాల్ అనే ఏమంటాడు అంటే మూలధనం యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉంది. అంటే ప్రాచీన కాలంలో అర్థశాస్త్రవేత్తలు మూలధనానికి ఎంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఆధునిక యుగంలో మాత్రము ఒక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న ఈ వ్యవస్థలో మూలధనం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. దాని పరిధి చాలా విస్తృతంగా. దీనిని ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి కారకము అని కూడా అంటారు. యంత్రాలు, యంత్ర పరికరాలు అవన్నీ కూడా ఈ మూలధనం క్రిందనే వస్తుంది. మూలధనము మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. స్థిర మూలధనము, చర మూలధనము అని 2 ఉంటాయి. స్థిర మూలధనము స్వభావాన్ని బట్టి 2 రకాలుగా ఉంటుంది. స్థిర మూలధనము, చర మూలధనం. On the basis of nature, the capital categorized as 2. One is fixed capital, the second one is variable capital. ఓకే. ఉత్పత్తి ప్రక్రియలో ఒకవేళ మారకుంటే ఉత్పత్తి ప్రక్రియ మొత్తంలో మారని ఉంటే మూలధనం ఉంటే దాన్ని స్థిర మూలధనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కల్టివేషన్లో పంట పండించడంలో భూమి కొనుగోలు పైన చేసిన ఖర్చులు మరియు ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఖర్చు, ఈ 2 కూడా దేని క్రింద వస్తాయి అంటే స్థిర మూలధనం క్రింద వస్తాయి. ఫిక్స్డ్ క్యాపిటల్. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ land and expenditure of tractor to buy the land and tractor. These 2 items comes under the fixed capital. So there is no change under the production process. 1. The second one is variable capital. Variable capital ante in the production process there is a change, increase or decrease. There may be changes occur. That is called, that type of expenditure is called, investment is called or capital is called variable capital. అదే కల్టివేషన్ లో అదే భూమి అది చేసేటప్పుడు అంటే పంట పండించే విషయంలో ప్రక్రియలో విత్తనాల కొనుగోలు, శ్రామికుల నియామకము, తర్వాత విద్యుత్ శక్తి ఖర్చులు, ఇవన్నీ కూడా దేని క్రింద వస్తాయి అంటే చర మూలధనం క్రింద వస్తాయి. ఈ విధంగా స్వభావాన్ని బట్టి మూలధనము స్థిర మూలధనము మరియు చర మూలధనం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒకవేళ టైం పీరియడ్ అంటే కాల వ్యవధి, ఉత్పత్తి ప్రక్రియ కాల వ్యవధి దీర్ఘకాలం ఉందనుకోండి. దీర్ఘకాలం ఉన్నప్పుడు అన్ని మూలధనము చర మూలధనమే అవుతుంది. అంటే ఇఫ్ ద టైం పీరియడ్ ఈస్ లాంగ్, then there is no difference between fixed and variable. All the capital was treated as variable capital, not fixed and variable. If the time period is low, then only we can categorize as fixed capital and variable capital because the time period is low. ఓకే. ఈ విధంగా నెక్స్ట్ వ్యవస్థాపన. వ్యవస్థాపన అనే ఉత్పత్తి కారకము చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఉత్పత్తి ప్రక్రియలో. ఏ విధంగా? ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ, మూలధనము, భూమి, ఈ కారకాలను, టెక్నాలజీ, ఇవన్నింటిని సమన్వయపరిచేది వ్యవస్థాపకుడే. కాబట్టి వ్యవస్థాపకుని యొక్క పాత్ర సూత్రధారి అని చెప్పొచ్చు. అతడు ఉత్పత్తి ప్రక్రియలో సూత్రధారిలా ఉంటాడు. సూత్రధారిలా ఉండి ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఉత్పత్తి ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు అతడే చూసుకుంటాడు. ఒకటి. రెండవది, అన్ని ఉత్పత్తి కారకాల యొక్క ప్రతిఫలాలు ఉత్పత్తి ప్రక్రియ జరిగేటప్పుడే ఇవ్వబడతాయి. కానీ ఒక వ్యవస్థాపకుడు మాత్రము తన ప్రతిఫలము ఎప్పటి వరకు ఎదురు చూస్తాడు?
అంటే ఆ వస్తూత్పత్తి జరిగిన తర్వాత అది మార్కెట్‌లో పోయి అమ్మే వరకు అంటే అమ్మబడిన తర్వాత అతడు లాభాన్ని తీసుకుంటాడు. అంటే హీల్ టేక్ ద రిస్క్ అండ్ హీల్ టేక్ ద రెమ్యూనరేషన్ ఫర్ ద వెయిటింగ్ ఆల్సో. Risk bearing process, it is the risk bearing process and waiting. That's why the profit is more than remuneration of other factors of production. ఇతర ఉత్పత్తి కారకాల ప్రతిఫలము కంటే వ్యవస్థాపన అనే ఉత్పత్తి కారకం ప్రతిఫలము సాధారణంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి ప్రక్రియలో వ్యవస్థాపన అనే వ్యవస్థాపన యొక్క ప్రతిఫలము లాభము, శ్రమ ప్రతిఫలము వేతనము, భూమి ప్రతిఫలము బాటకము, మూలధనం ప్రతిఫలము వడ్డీ, వ్యవస్థాపన యొక్క ప్రతిఫలము లాభము. ఈ విధంగా 4 ఉత్పత్తి కారక. ఇప్పుడు కూడా మనం ఉత్పత్తి గురించి, ఉత్పత్తి విశ్లేషణ, ఉత్పత్తి ప్రక్రియ, ఉత్పత్తి ఫలం గురించి మాట్లాడేటప్పుడు ఉత్పత్తి కారకాలు అనేవి ఇవి ఉత్పత్తి కారకాలు లేనిది, ఉత్పత్తి కారకాలు సహకరించనిది ఉత్పత్తి ప్రక్రియ జరగదు, మనకు ఫైనల్ ప్రొడక్షన్ రాదు. ఓకే. Next, mathematically a production function can be written as already I explained this. అయితే దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి ఫలము అనేది దాని ప్రమేయ సంబంధము ఉత్పత్తి కారకాలకు మరియు తుది ఉత్పత్తి యొక్క ప్రమేయ సంబంధం గురించి మనము already explained. The production function is purely a technical relation. Prices of factor do not enter into the production function. ఉత్పత్తి ఫలము అనేది ప్యూర్గా ఇది సాంకేతికపరమైన సంబంధం గురించి తెలుపుతుంది. ఉదాహరణకి ఒక ఉత్పత్తి ప్రక్రియలో 2 ఉత్పత్తి కారకాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఈ సమీకరణము ఏ విధంగా ఉంటుంది అంటే Q is the function of LK. If we take 2 input, labor and capital, the production function assumes the form as Q is the function of LK. Q అంటే క్వాంటిటీ, వస్తు పరిమాణం, ఉత్పత్తి అయిన పరిమాణము, L అంటే శ్రమ, K అంటే మూలధనము, క్యాపిటల్. నెక్స్ట్ మనము ఇది చాలా ఇంపార్టెంట్. మన అంతకుముందు నేను చెప్పాను స్వభావాన్ని బట్టి ఉత్పత్తి మూలధనము ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్పాను. ఇప్పుడు ఉత్పత్తి ఫలము కాల వ్యవధిని బట్టి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దీని గురించి కొన్ని సూత్రాలు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మీకు మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా ఇది కంపల్సరీగా మీకు అడుగుతారు. ఈ ప్రొడక్షన్ ఫంక్షన్స్ గురించి, షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని. There are 2 types of production function on the basis of time period. One is short term production function and second one is long term production function. Okay, short term production function, in short run production will increase when more units of variable factors are used with the fixed factor. Law of variable proportion comes under short run production function. Second one is a long run production function can be increased by increasing units of all the factors simultaneously and in the same proportion. Law of returns to scale comes under long run production function. అయితే ఇక్కడ
కాలాన్ని బట్టి, కాల వ్యవధిని బట్టి ఉత్పత్తి ప్రక్రియను మనము 2 రకాలుగా వర్గీకరిస్తున్నాము. ఒకటి స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, ఉత్పత్తి ప్రక్రియ. రెండవది దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలము, ఉత్పత్తి ప్రక్రియ. స్వల్పకాలిక ఉత్పత్తి ఫలము, ఉత్పత్తి ప్రక్రియ కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ అంటే ఒక రైతు గోధుమలను ఉత్పత్తి చేస్తున్నాడు. గోధుమలను ఉత్పత్తి చేసినప్పుడు అతనికి ఆల్రెడీ 1 క్వింటాల్ ఉత్పత్తి చేశాడు. డిమాండ్ పెరిగింది. పెరిగినప్పుడు అతడు ఏం చేస్తాడు? పెట్టుబడిని పెంచుతాడు. పెట్టుబడి ఏ రకంగా? శ్రమ, భూమి, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉన్నాయి ఉత్పత్తి కారకాలు. కాలం తక్కువగా ఉంది కాబట్టి అప్పుడు అతడు ఏం చేస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్‌లో వచ్చేది అయితే అతడు ఏం చేస్తాడు? కేవలం విత్తనాలను పెంచుతూ విత్తనాల పైన అది ఖర్చు చేస్తూ అతడు కొంతవరకు ఉత్పత్తిని పెంచొచ్చు. భూమి స్థిరంగా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంది, మూలధనంలో వస్తుంది విత్తనాల కొనుగోలు, వ్యవస్థాపన ఇవి అంటే ఫార్మర్ కూడా అతడే ఉన్నాడు, ఎవరికి పెట్టుకోలేదు అతడు. అయితే కీపింగ్ సమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫిక్స్డ్, he may change only one factor of production to increase the total production. దీనిని స్వల్పకాలిక ఉత్పత్తి ప్రక్రియలో టైం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఒక ఫ్యాక్టరీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ పెరిగింది, ఉన్న పరిమాణం కంటే ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగినప్పుడు అతడు ఏం చేస్తాడు అంటే కేవలం ముడి సరుకులను పెంచుతూ అతడు ఇతర కారకాలను స్థిరంగా ఉంచేసి వస్తు పరిమాణాన్ని పెంచుతాడు. అయితే స్వల్పకాలం ఉంది కాబట్టి మూలధనము అనేది మూలధనము ఏమో స్థిరంగా ఉంటుంది, స్థిర కారకాలు ఉంటాయి, అవి స్థిరంగా ఉంటాయి. కేవలం ఒక్క కారకము మాత్రమే పెంచుతూ ఉత్పత్తిని పెంచుకుంటాడు. దీనిలో మనము ముఖ్యంగా ఈ స్వల్పకాలిక ఉత్పత్తి ప్రక్రియ మనము చదివేటప్పుడు ఈ సిద్ధాంతాన్ని ముఖ్యంగా మాల్థస్ మరియు మాల్థసియన్ థియరీ మరియు రికార్డియన్ థియరీ దీనిపైనే ఆధారపడి రికార్డో చెప్పింది భూమి పైన భూమి యొక్క ఉత్పత్తి ఏ విధంగా మారుతుంది, స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచేసి ఉత్పత్తిని పెంచాలనుకున్నప్పుడు ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు మొత్తం ఉత్పత్తిలో, సగటు ఉత్పత్తిలో మరియు ఉపాంత ఉత్పత్తిలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అనేది ఇక్కడ మనము చూస్తాము. నెక్స్ట్ ఏముంది అంటే లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్, దీర్ఘకాలిక ఉత్పత్తి ప్రక్రియ. దీర్ఘకాలిక ఉత్పత్తి ప్రక్రియలో టైం ఎక్కువగా ఉంటుంది, కాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని ఉత్పత్తి కారకాలను కూడా మార్చొచ్చు, పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు. కాబట్టి దీనిలో దీర్ఘకాలంలో స్థిర కారకాలు, చర కారకాలు అని ఏమీ ఉండదు. అన్ని కారకాలు చర కారకాలే. ఆల్ ద factors are variable factors. There is no differentiation between the fixed factors and the variable factors because the time period is long. When the time period is long, there is no differentiation between the long run fixed and variable. So దీనిలో మనం దేని గురించి చదువుకుంటాము అంటే తరహాను అనుసరించే ప్రతిఫలాల గురించి చదువుతాము.
తరహాను అనుసరించే ప్రతిఫలం. దీర్ఘకాలంలో ఒకవేళ ఉత్పత్తిని పెంచాలనుకున్నప్పుడు అన్ని ఉత్పత్తి కారకాలను కూడా పెంచొచ్చు, లేదా ఒకవేళ తగ్గించాలనుకున్నప్పుడు దేర్ ఈస్ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ the various factors of production, and in the long run all factors are variable factors. There is no differentiation between fixed and variable. Okay. Next, what is law of variable proportion? It is an important theory for the students of those who want to write the competitive exams also. Law of variable proportions, they may ask about who propounded the law of variable proportions, or what is the in it the main aim of the law of variable proportions. So here the law of variable proportions propounded by Ricardo. This is Ricardian propounded by the economist Ricardo. This law is also known as the law of non-proportional returns, or the law of diminishing marginal returns. Famous Malthusian theory of production and the celebrated Ricardian theory of rent are based on the law of diminishing returns. ఇక్కడ లా ఆఫ్ చర అనుపాతాల సూత్రము లేదా క్షీణ ఉత్పత్తి సూత్రము అని కూడా అంటారు. క్షీణ ఉత్పత్తి చరానుపాతాల సూత్రము అనేది మాల్థస్ ఉత్పత్తి సిద్ధాంతము మరియు రికార్డో యొక్క భాటక సిద్ధాంతము కూడా దీనిపైన ఆధారపడి ఉంది. అంటే చరానుపాతాల సూత్రం పైన ఆధారపడుతుంది. ఇది దేని గురించి అంటే స్వల్పకాలంలో ఒకవేళ కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచేసి ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు ఉపాంత ఉత్పత్తి క్షీణిస్తుంది. ఇది ముఖ్యమైనది. అయితే మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్లో మనము కొన్ని ఉత్పత్తి ప్రక్రియల్లో కొన్ని ఉత్పత్తి కారకాలను, ఫర్ ఎగ్జాంపుల్ భూమి, మూలధనం, వ్యవస్థాపన అన్నీ స్థిరంగా ఉంచాము, కేవలం లేబర్స్ని మాత్రమే పెంచుతున్నాము. ఒక్కొక్క యూనిట్ లేదా కొన్ని యూనిట్స్ లేబర్స్ పెంచినప్పుడు మొత్తం ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు సంభవిస్తుంది? మొత్తం ఉత్పత్తిలో. తర్వాత నెక్స్ట్ సగటు ఉత్పత్తిలో ఎటువంటి మార్పు సంభవిస్తుంది? తర్వాత ఉపాంత ఉత్పత్తిలో ఎటువంటి మార్పు సంభవిస్తుంది? మొత్తం ఉత్పత్తి దేన్ని అంటారు? మొత్తం ఉత్పత్తి అంటే ఒక యూనిట్ లేదా కొన్ని యూనిట్స్లను ఉపయోగిస్తూ వస్తూత్పత్తి జరిగినప్పుడు మొత్తం ఉత్పత్తి అయిన పరిమాణాన్ని మొత్తం ఉత్పత్తి అని అంటారు. అంటే ఇది దేనిపైన, మొత్తం ఉత్పత్తి దేనిపైన ఆధారపడుతుంది అంటే ఉత్పత్తి కారకము పైన, ఉత్పత్తి కారకం యూనిట్ పైన ఆధారపడుతుంది. ఉత్పత్తి కారకం యూనిట్ పెరిగితే మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి కారకం తగ్గితే మొత్తం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. తర్వాత సగటు ఉత్పత్తి. సగటు ఉత్పత్తి మనకు ఎలా తెలుస్తుంది అంటే మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి కారకాలతో విభజిస్తే ఇక్కడ యావరేజ్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రొడక్టివిటీ డివైడెడ్ బై లేబర్. ఒకవేళ మనం లేబరే పెంచుతున్నాము, శ్రామికుల సంఖ్య పెంచుతున్నప్పుడు సగటు ఉత్పత్తి ఎలా తెలుస్తుంది అంటే మొత్తం ఉత్పత్తి ఎన్ని యూనిట్లను శ్రమ యూనిట్లను మనం పెట్టాము, నియమించాము, దానితో మనం భాగిస్తే మనకు సగటు ఉత్పత్తి వస్తుంది. అదేవిధంగా ఉపాంతోత్పత్తి. ఉపాంతోత్పత్తి అంటే ఏమిటి? అదనంగా నియమించబడిన శ్రామికుని ద్వారా వచ్చే ఉత్పత్తిని ఉపాంతోత్పత్తి అని అంటారు. అదనంగా నియమించబడిన శ్రామికుని యొక్క ఉత్పత్తిని ఉపాంతోత్పత్తి అని అంటారు.
marginal productivity of labor is equal to MPL is equal to delta Q by delta L. డెల్టా క్యూ అంటే వస్తువు మొత్తం పరిమాణంలో మార్పు డివైడెడ్ బై లేబర్ యూనిట్లో మార్పు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు శ్రామికులు కలిపి ఒక 10 pairs ఆఫ్ షూస్ తయారు చేశారు. ఇద్దరు 2 laborers ప్రొడ్యూస్ 10 pairs ఆఫ్ షూస్. నెక్స్ట్ ఇంకో శ్రామికుడు కూడా అక్కడ చేరిపోయాడు, పని చేస్తున్నాడు. ముగ్గురు కలిపి ఎంత చేశారు అంటే 12 pairs ఆఫ్ షూస్ తయారు చేశారు. అంటే ఇప్పుడు ఉపాంతోత్పత్తి ఎంత అంటే ఈ 12 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 pairs ఆఫ్ షూస్ ఎవరు తయారు చేశారు? అదనంగా వచ్చి నియమించబడిన శ్రామికుడు. ఉపాంతోత్పత్తి అతని అదనంగా వచ్చిన శ్రామికుని యొక్క ఉపాంతోత్పత్తి ఈ 2 pairs ఆఫ్ షూస్. దాన్ని బట్టి ఆ వేతనం కూడా నిర్ణయించబడుతుంది. అయితే చరానుపాతాల సూత్రంలో మనం చూస్తాము, ఒకవేళ ఇతర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచేసి ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచినప్పుడు మొదటి దశలో ఏమవుతుందంటే మొత్తం ఉత్పత్తి పెరుగుతున్న రేటులో పెరుగుతుంది. అదే సమయంలో సగటు ఉత్పత్తి పెరుగుతుంది. ఉపాంతోత్పత్తి ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఇంకా ఈ శ్రామికుని యొక్క సంఖ్య లేదా చరకారకాన్ని పెంచినప్పుడు సెకండ్ స్టేజ్లో మొత్తం ఉత్పత్తి తగ్గుతున్న రేటులో స్థిరంగా ఉంటుంది. సెకండ్ స్టేజ్లో మొత్తం ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది, గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఇంకా ఉత్పత్తి కారకాన్ని లేదా శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతే మొత్తం ఉత్పత్తి తగ్గుతూ తర్వాత రుణాత్మకం అవుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్. The 3 stages of production are there in the law of variable proportions. In the first stage, increasing returns to the factor, and total production starts from origin, increases at an increasing rate and then increases at a decreasing rate in the first stage, whereas the average production status is starts from the origin and then increases till its maximum point, falls maximum point. Okay. The status of marginal productivity in the first stage is increases, reaches a maximum and then starts falling. The status of the marginal productivity. Okay. In the second stage of the law of variable proportions, this stage is called diminishing returns to the factor, and the status of total productivity is increases at a decreasing rate till it reaches the maximum point. Status of average productivity is falls continuously, and status of marginal productivity is falls continuously till it is equal to 0. So in the law of variable proportions third stage, what happens? The stage called as negative returns to the factor, and the status of total productivity in this stage, in the third stage, is false. Total productivity start falling, false. Average productivity falls continuously. మార్జినల్ ప్రొడక్టివిటీ ఇట్ ఈస్ నెగిటివ్. సో తరహాను అనుసరించే ప్రతిఫలాలలో మనం చూస్తే ఏమర్థమవుతుంది అంటే, ఒకవేళ ఈ స్వల్పకాలంలో భూమిపైన ఇతర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచేసి శ్రామికుల సంఖ్యను పెంచుతూ పోతే ఉపాంత ఉత్పత్తి అనేది తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.